మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వర్ధంతి వేడుకలను తిరుపతి ఘంటసాల విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా అనేక ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు శ్రీకారం చుట్టారన్నారు. బీజేపీ కార్యకర్తగా మొదలుపెట్టిన మాణిక్యాలరావు మంత్రిగా ఎదిగారని, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన జీవితం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఏవన్ మస్తాన్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పెరియస్వామి రామకుమార్, టీడీపీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, ఎల్ కృష్ణయ్య, కళాకారులు బ్రహ్మానందరెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, వెంకటేష్ బుజ్జమ్మ, నాగరాజరెడ్డి, తులసి, రామనాయుడు, ఆర్ఎంఎస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడారు. ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయనకు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చి మంత్రిగా చేసిన భారతీయ జనతా పార్టీ. ఆయన కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించాము. ముఖ్యంగా మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధూపదీప నైవేద్యాలు నోచుకొని దేవాలయాల్లో దానికంతా ధూపదీప నైవేద్యాలకు సమకూర్చి పూజలు చేసి ఆ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాంటి మహానుభావుడు మాణిక్యాలరావు గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు.